ఆడు దీనంగా వెళ్తున్నాడు ఏడ్చుకుంటాను, నువ్వు ఎలా పిలుస్తావు చెప్పు. ఇటు రారా అంట. ఆడు రాడు అప్పుడు. రారా మళ్ళీ ఒకసారి అంట. ఓ రారా ఎడిపోతున్నారా రాయి కట్టమాట ఇది వినపడట్లేదు రా. నువ్వేమంటారు, ఎవడైనా పిలిస్తే వెళ్తావా? ఫస్ట్ సారి వెళ్ళాను, మరి రెండోసారి ఎందుకు వెళ్తాను పనుందని వెళ్తా. ఏందిరా నీ బాధ, ఊకే పిలుస్తాను ఏంది? ఏందిరా మొహం మడ్డలాగా పెట్టుకున్నావు, రైలు కట్టెమ్మడి పోతాను ఏందిరా? మీ ఇంట్లో చెప్పొచ్చినా? ఇంట్లో లొల్లేంది కాబట్టి పోతున్నారా. ఏ పాడు పని చేసినావురా ఇంట్లో? నేను యాక్టర్నా నువ్వు చెప్పినట్టు చేయడానికి? నాకు వచ్చినట్టు నేను చేస్తా. నా సిగార్ దగ్గర నువ్వెందుకు ఆగన్నా? ఏందిరా లొల్లి? ఏం మొన్న మా తాత జ్వరం వచ్చి గొర్రెకాడికి పోన్నాడు భయవద్ది ఏమని. అదే గొర్రెకాడికి పోతే ఒక ఇంటికి వచ్చేలోపు ఒక గొర్రె మిస్ అయింది. అయితే ఇంకో గొర్రె మీదరా ఏడు మీదరా అంటే తాత తెలియదు పైన కాదా ఒకటి మీద అన్నారు. అయితే ఇక అది మనసులో పెట్టుకొని ఒకటే తిడతాను, ఆ గొర్రె అమ్మినా బాగుంది డబ్బులు వస్తే, నువ్వు బెర్ర మేపిన మేస్తూ అది నీకు ఏం తెలియదు, ఇంత సిగ్గు లేదని ఒకటే తిడతారు ఇంట్లో. అయితే ఇక తట్టుకోలేక అందుకే ఇక బయటకు వచ్చేసిన. ఇక అంత డబ్బులు ఇవ్వమంటాను, గొర్రె డబ్బులు పోయింది కానీ. మీ గొర్రెలు ఉన్నాయా? లేవు. ఒకవేళ ఉన్నాయి అనుకో, ఒకవేళ ఉన్నాయి అనుకొని పోతే ఏం చేస్తాడు మీ ఇంట్లో? మీ అయ్య ఏం చేస్తాడు? ఏం చేయడు. ఒకవేళ తిడితే ఏం చేస్తావు? తిడితేనా ఇంకొక గొర్రెకు పట్టుకొత్తలే అంట. ఎట్ట తీసుకొస్తావు? ఎట్టో గట్ట ఎట్టగొట్టి ఎట్ట తీసుకొస్తావురా? ఇంకోటి పట్టుకుని వస్తా. ఆ గొర్రె ఏదంటే మరి ఇంకోటి అదేమో మాకు తెలియదంట. అది అడుగుతాడుగా మరి. ఇంకో గొర్రె ఇటు పోయిందంటే ఏం చెప్తావురా? అప్పుడు లెక్కలుగా అట్లుండగా మార్చేస్తాను. నువ్వేం చేస్తావురా మీ ఇంట్లో గొర్రె పోతే? గొర్రె పోతే ఏముండదు, మాయ చేసిరే గొర్రెని. ఎట్ట చేస్తావు? ఏంటి అది వెళ్ళిపోయింది, మరి నన్ను ఏం చేయమంటావు, నాకు కాయ రాదు, నువ్వు బలవంతంగా పంపించిరంట. ఒకవేళ తిడితే కొడతా అంటే? కొడతాను. దాన్ని ఎందుకు కొడతారు, కొట్టరు. ఒకవేళ కొడితే కొడితే ఏం చేసి గొర్రె తీసుకొచ్చేదాకా ఇంటికి రావద్దు అన్నాడు, అప్పుడు ఏం చేస్తావు? ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయి ఎంగేజ్ రేట్ ఒకడు వెళ్ళి ఏం చేస్తావు? ఏదో ఒకటి చేసి ఆ డబ్బులు మా మామ దిగితే అవుతాయి. డబ్బులు ఎట్టు సంపాదిస్తావు? ఏదో ఒకటి ఏమో వచ్చే జాబులు ఉన్నాయి వచ్చే. ఏమున్నాయి చెప్పురా, ఒకటి చెప్పురా. నేను ఫ్లిప్కార్ట్లో లేవా, ఎక్కడ పడితే ఆడ ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఏం చేస్తావు ఫ్లిప్కార్ట్లో? డెలివరీలు ఇస్తాం. డెలివరీ చేస్తావా? డెలివరీ చేసి గొర్రె కొనేస్తావా నెల రోజులు? కొనేస్తాం. తాతనయ్య గొర్రె మందం డబ్బులు సంపాదించాక ఇంటికి రావద్దు, మీకు అన్నం పెడతా ఏం పెట్టినాగే అంటుంది. మీకంటే గొర్రె ఎక్కువ మీ తాతకి. ఇక మా తాతకి అడితే బాబు వాళ్ళకి, అందుకే ఇంట్లో డబ్బులు దాకా వెళ్ళిపోతాను. అరే నా దగ్గర ప్లాన్ ఉన్నది కానీ నీడ పోయి మాట్లాడుతున్నాను దా. ఏందిరా ప్లాన్? నేను చెప్తా కానీ దారాదు. అవునా? నేను కూర్చున్నాం బట్ట అమ్మా. ఏందిరా ఇది ప్లాన్ ఉందని చెప్పినావు? అరే గుర్తున్నదారా పోయిన పౌర్ణమికి లెనిన్ వాళ్ళ ఆవులు తెంపుకొని వచ్చినాయి ఇటు. తెంపుకొని వచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ తోలుకొని పోతా అంటే ఒక రాయి మెరిసిందంట, తెలుసా నీకు? అదేరా మళ్ళీ పొద్దున చెప్పినారు ఊరో పంచాయతీ పెట్టించి అందరికి, నాకు ఇట్లా వస్తుంటే నైట్ రాయి మెరిసిందని. అయితే ఊరోళ్ళు అందరూ అది కుక్క కాళ్ళు పిల్లి కాళ్ళు చూసి నువ్వు చూసి మెరిసినాయి అనుకొని పిచ్చోడు అన్నారు. అప్పటి నుంచి ఆయన పిచ్చోడు అంటున్నారు. మా తాత కూడా అన్నారు నిజమే అని, ఇక్కడ ఉంటుందని రాయి. అంతా వచ్చే అందుకే మా తాత కూడా అన్నాడు, అందుకే ఈరోజు పౌర్ణమిగా చూద్దామని వచ్చింది ఈరోజు. అరే మరి ఇప్పుడు ఎందుకమ్మా రాయి నీకు? పాకిస్తాన్ ఇండియా మీద బాంబులు ఎత్తుంది కదరా, అది ఉంటే మనకి ఏం కాదంటరా. మరి అది వెతికితే దొరికిద్ది అంటావు? దొరికిద్ది, నాకైతే నమ్మకం ఉన్నది దొరికిద్దని. అరే మరి అయినా నైట్ ఫుడ్ అంటే మెరిసింది, మరి పొద్దున పూట మెరుతుందారా మరి? దానికి చాలా శక్తులు ఉన్నాయిరా, పొద్దున పూట కూడా వెళ్తుంది అది. అందులో ఒకటి అడవి కదా, అడవిలో కూడా మెరుతుందిరా కొంచెం, ఇప్పుడు చీకటి ఉంటుంది కాబట్టి. అది ఎక్కడ దొరికిద్దిరా మరి? అక్కడ అడవిలో ఉన్నవంతరా, పోవాలి ఇప్పుడు, ఎతికితే దొరికిద్ది, పోదాం. అలా నిన్న కూడా అక్కడే చూసినంట. బాబా
అడవిలో ఉందని చెప్పాడు రా, అడవిలోకి వెళ్ళి తీసుకురావాలి. మీ ఇద్దరు వెళ్తారా? వచ్చాడు అడవి లేదా అడవి అంటే ఇంకేదో ఒక చెట్లు ఉంటాయిగా, ఆ చెట్లలో ఏడ తీస్తాం బ్రో మనం. ఏదో ఒకటి సెట్ చేద్దాం, తీద్దాం. చెడ్డలో ఉంది నీళ్ళలో ఒకటి తీద్దాం మనం పోయి. నీళ్ళ లోపల నుంచి వచ్చినట్టు తీద్దామా? మన దగ్గర అండర్ వాటర్ కెమెరా లేవుగా, పెడదాం అట్నే. గోప్రో ఈ లేవుగా మన దగ్గర, ఉంటే తీసాలి. కొంచెం క్రియేట్ చేసి గోపురం అట్లా పెట్టాలి మనం. గ్రాఫిక్సా? ఊరికేందన్నా ఈ ఫోన్లో వాడికి చూపిద్దాం అన్నా ఫోన్లో క్లారిటీ రావట్లే, ఏం రావట్లే. అదే కెమెరా పట్టుకురా, ఈ పిల్ల కొత్త ఫోన్లో ఊరికే తీయ మాకు, ఈ తీయపు దిగుడు కావట్లే. మరి ఇప్పుడు మనకి దొరికితే మరి పోలీసులు పట్టుకోరారా? మన దగ్గర నాలుగైతే పోలీసురా. అరే మరి అది అమ్మితే డబ్బులు వస్తాయారా మనకి? అంతేరా. అంటే ఒక ఎంత వస్తాయి? ఏమో అది అమ్మితే మనకి తెలుస్తుందిరా. మరి ఎక్కడ అమ్మాలో? నువ్వు పెట్టే హైదరాబాద్ పోతా అంటున్నావు కదా, మేము కూడా వచ్చి అమ్మేసుకొని మళ్ళీ ఇంటికి వస్తా రిటర్న్. అంటే అది అమ్మిన తర్వాతకి ఒకవేళ డబ్బులు వస్తే ఇద్దరు సవాలు తీసుకోవాలి. సరే ఇస్తలే. అట్లా నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్తాను నీకు ఇంట్లో. సరే తీసుకున్నాం. అరే ఇంతగానో వెతికాము, ఇక్కడ లేదు కదా. ఇప్పుడు నీకు రాయి దొరికిందిరా ఆ రోజు, నిజంగానే రాయి దొరికింది అనుకున్నావు. అది ఏం చేస్తావు రాయి దొరికితే? అమ్మి డబ్బులు తీసుకుంటా. ఎక్కడ అమ్ముతావు? ఎక్కడైతే ఏంది? ఎక్కడ అమ్ముతావు చెప్పు. హైదరాబాద్లో నీకు తెలుసు అసలు ఎవరైనా కొనేవాళ్ళు? ఎవరు తెలియదు. మరి ఎట్లా అమ్ముతావు? పోయి ఇది ఉన్నదని చెప్తా. ఎవరికి చెప్తావు? ఎవరికి ఒకటికి చెప్తా. నిజంగానే అమ్మావు, డబ్బులు వచ్చినాయి అనుకుందాం, ఒక 10 లక్షలు వచ్చినాయి అనుకుందాం, ఏం చేస్తావు? దాచుకుంటా. దాచుకొని పిల్లలు పెట్టి డబ్బులతో పిల్లలు ఎట్టుతావా? నువ్వేం చేస్తావురా? నేనైతే ఇంట్లో కొన్ని డబ్బులు ఇవ్వాలిగా, అవి ఇచ్చేసి ఎంజాయ్ చేస్తాను. ఎంత ఇస్తావు? ఇంట్లో ఇస్తావా? ఇంట్లో 2 లక్షలు ఇచ్చి మిగతా గోవా ఎంజాయ్ చేస్తాను. మొత్తం 8 లక్షలు ఏం చేస్తావు? మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకోమాత. నువ్వురా 10 లక్షలు ఇస్తే? నేనేం చేయను, దెంగి తాగుతాను. ఏం చేస్తావు? దెంగి తాగుతాను. ఎన్ని రోజులు తాగుతావు? ఉండని రోజులు. 2 రోజులు తాగుతూనే ఉంటావా? ఇంట్లో ఇవా? ఇయ్యను. ఇంట్లో వాళ్ళు అడిగితే డబ్బులు అడిగిరా అని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు మనకి. ఒక్క నిమిషం ఆగురా. ఎట్టైనా పౌర్ణమికి ఈ పుట్టలు ఉంటాయి, అవి చూద్దాం రాయి. మరి అవుందా? అరే ఈ పుట్టలు ఉండొచ్చు అనుకుంటారా, నైట్ బయటకు వచ్చిద్ది అనుకుంటా. నైట్ దాకా ఏం కానీ ఇప్పుడే తీసాను. సరే నువ్వు దీ మరే. నువ్వు రాదు, నువ్వు తీరాదు. ఇప్పుడు నిజంగా మీకు దొరికింది అమ్ముకున్నారు అనుకోరా, వాడికి నువ్వు ఇవ్వాలి కదా. వీడికి స్టోరీలో ఏంటి సగం సగం పంచుకుందాం అన్నావు కదా, వీడికి నిజంగా డబ్బులు ఇస్తావా? నువ్వేం చేస్తావు వాడు ఇవ్వకపోతే? దోలా కొట్టి తీస్తాను. నిజంగా కొడతావాన్ని? అసలు ఎప్పుడేం కొట్టావాన్ని? కొట్టాడారా? నువ్వు కొట్టావు ఇన్ని? నువ్వు కొట్టావు ఇన్ని? చెప్పురా, సగం డబ్బులు ఇవ్వలేదురా, నిన్ను మోసం చేద్దాం అనుకుంటున్నాడు, ఏం చేస్తావు? దోలా కొట్టి సగం డబ్బులు తీసుకుంటా. నీకెలా తెలిసింది వాడికి డబ్బులు వచ్చినాయి రాలేదు? ఆడు అబద్ధం చెప్తాడు, అరే ఇది ఫేక్ ఇదిరా, అది ఇదిరా, అది ఇది అని. నేను కూడా పోతా కదా అమ్మడి. వెళ్తావరా? ఫస్ట్ నీ దగ్గరే పెట్టుకుంటా అది. నువ్వేం చేస్తావురా? అప్పుడు ఇయ్యాను కదా, నేను తీసుకొని దింగెత్తా ఈడుండ్రా అని చెప్పి. ట్రైన్లు అమ్ముకొద్దాం అన్నావు, ఇప్పుడే నువ్వు ఒక్కడే పోతా అంటాను. నీకేం తెలియదు కదరా హైదరాబాద్ గురించి. కథలు పోయి అమ్ముకొని వస్తా అన్న. నాకు కూడా వేసి ఇద్దరం పోయి అమ్ముకొని వద్దాం. పోయి ఏమొద్దు, కథలు పడతాను. నా కథలు పడుతున్నా. అది నాకు దొరికింది. ఇయ్యం రే నాకు దొరికింది. నువ్వు తీసే సినిమాలలో ఫైట్లు ఉండవు, అమ్మాయిలు ఉండవు, ఏ లవ్ సీన్లు ఉండవు, ఏముండవు. ఎట్ట తీయమన్నా మేము అసలుకే చిరాకు దింగుతుంది. ఫైట్లు చేస్తావరా? ఫైట్లు చేయను నేను. డాన్స్ వచ్చా? వచ్చు. డాన్స్ ఒకటి వచ్చా, కానీ యాక్టింగ్ రాదా? రాదు. ఏ పాటకి ఎత్తావు డాన్స్? ఏ పాట కంటే ఆ పాటకి. మంచి మైకిల్ జాక్సన్ పాటకి ఎత్తావా? పాట పెట్టి ఎత్తా. డీజే పాట పెట్టావా? డీజే పాట పెట్టి వీరితో ఇచ్చి డీజే పాట పెడితే ఎత్తావా? ఊరికే చిరాకు పెట్టావా కన్నా నువ్వు. లాస్ట్ టైం ఒక షార్ట్ ఫిల్మ్ చేసినావు, అది ఇంతవాడికి ఒకటి కూడా చూడలే. ఊరికే మమ్మల్ని ఎందుకు సాగుపడుతున్నావు అన్నా? ఆగా నన్ను తీసే షార్ట్ ఫిల్మ్ ఒక్కొక్కరు కూడా చూడను, ఒక్కొక్కరు కూడా చూడను, ఒక్కొక్కరు కూడా చూడను. సాయంత్రం బండి తీసుకుని పోదాం, అమ్ముకొని
అమ్మిన తర్వాత చేద్దాం పైతే తీసుకొని మీ ఇంటికి పోతే నేను మా ఇంటికి పోతాను.